నమస్కారం. నేను చందు. దూసుకుపోదాం డిప్లొమాలతో. 10థ్ తర్వాత డిప్లొమాలో ఏమేం కోర్సులుంటాయి అనేది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. కొన్నేళ్ల నుంచి విశ్వవ్యాప్తంగా ఎక్కువ మంది నోట మారుమోగుతున్న మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంతో పాటు బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ ఇవన్నీ తరచూ వినిపిస్తున్న పదాలని. వీటిలో ప్రావీణ్యం ఉన్నవారు మేటి ఉద్యోగాలకు బాటలు వేసుకోవచ్చని నిపుణుల అభిప్రాయం. అయితే బీటెక్ వరకు వేచి చూడకుండా 10 పూర్తి కాగానే పాలిటెక్నిక్ డిప్లొమాలో భాగంగా వీటిని పూర్తి చేసుకోవచ్చు. ఇవే కాకుండా సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, ప్యాకింగ్, ప్రింటింగ్, సిరామిక్, టెక్స్టైల్ ఇలా ఎన్నో కోర్సులున్నాయి. వీటిని అభిరుచి, ఆసక్తి ప్రకారం ఎంచుకుంటే రాణించవచ్చు. ప్రస్తుతం డిప్లొమా కోర్సులు ఆధునిక అవసరాలు తీరేలా వైవిధ్యంగా రూపొందుకుంటున్నాయి. పలు బ్రాంచ్ల్లో చేరిన వారు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందవచ్చు లేదా స్వయం ఉపాధి, ఉన్నత విద్య దిశగా అడుగులు వేయవచ్చు. సాంకేతిక విజ్ఞానంపై ఆసక్తి ఉండి తక్కువ వ్యవధిలో స్థిరపడాలని ఆశించే వారికి డిప్లొమాలు దారి చూపుతాయి. మ్యాథ్స్, ఫిజిక్స్లో పట్టున్నవారు రాణించగలరు. తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమాకు దీంట్లో చేరడానికి పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్లో అర్హత పొందాలి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు వీటిని అందిస్తున్నాయి. మరి ఏమేం కోర్సులు ఉన్నాయి అంటే సివిల్, ఆర్కిటెక్చర్, అసిస్టెంట్షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, మెటలాజికల్, కెమికల్, సెరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, టెక్స్టైల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఫుట్వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ తదితర బ్రాంచ్లను ఏపీ, తెలంగాణ పాలిటెక్నిక్లో 3.5 ఏళ్ల వ్యవధితో అందిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డిజైనింగ్, 3D యానిమేషన్, గ్రాఫిక్స్, యానిమేషన్, మల్టీమీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ మొదలైన కోర్సులను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కాలేజీల్లో డిప్లొమాలో భాగంగా కొన్నేళ్ల నుంచి అందిస్తున్నారు. పాలిసెట్ స్కోర్తోనే వీటిలోనూ చేరవచ్చు. ఇవే కోర్సులను బీఎస్సీ, బీసీఏ, బీటెక్లో భాగంగా చదువుకోవచ్చు. అనంతరం ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్ కూడా పూర్తి చేసుకోవచ్చు. మరి ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే కేంద్రంలో రైల్వేలో జూనియర్ ఇంజనీర్, జేఈ పోస్టులకు డిప్లొమాతోనే పోటీ పడవచ్చు. అలాగే వివిధ కేంద్రీయ సంస్థల్లో జేఈ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి దాదాపు ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. పరీక్షతో ఈ నియామకాలు ఉంటాయి. ఇలా అవకాశం వచ్చిన వారు లెవెల్ 6 మూల వేతనం 35,400తో మొదటి నెల నుంచే సుమారు 60,000 జీతం పొందుతారు. రైల్వేలో లోకో పైలట్ పోస్టులకు సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా పూర్తి చేసుకున్న వారు పోటీ పడవచ్చు. వీరికి లెవెల్ 2 శాలరీ ఉంటుంది. మొత్తము 19,900 మూల వేతనంతో మొదటి నెల నుంచే 30,000 వరకు పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలో ఏమేమి ఉంటాయంటే విద్యుత్తు, పంపిణీ, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖ, నీటిపారుదల శాఖల్లో డిప్లొమాతో జూనియర్ సబ్ ఇంజనీర్గా అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్లో నిర్మాణ రంగం, ఆటోమొబైల్, పవర్ ప్లాంట్లు, ఇంజనీరింగ్ సంస్థలు సులువుగానే నిలదొక్కుకోవచ్చు. ప్రభుత్వ పేరొందిన పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రాంగాల నియామకాలు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉంటాయి. పలు రంగాల్లో సేవలు అందిస్తున్న కార్పొరేట్ సంస్థలు ఆకర్షణీయమైన వేతనంతో వీరికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలైన మహారత్న, నవరత్న, మినీరత్న పబ్లిక్ సెక్టర్ కంపెనీలో వీరి సేవలు అందించవచ్చు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచ్ల వారికి ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాలు ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. విద్యుత్ ఉత్పాదకత, తర్వాత పంపిణీ సంస్థల్లో ఎలక్ట్రికల్ విభాగం వాళ్ళు రాణించగలరు. సివిల్ డిప్లొమాతో నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యం, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగాల్లో సేవలు అందించవచ్చు. రక్షణ రంగంలోనూ కొన్ని బ్రాంచీల వారికి కొలువులున్నాయి. ఎయిర్ ఫోర్స్లో ఎక్స్, వై ట్రేడులు, కోస్ట్ గార్డ్లో యాంత్రిక పోస్టులకు పోటీ పడవచ్చు. సౌదీ, దుబాయ్, సింగపూర్, మలేషియా మొదలైన దేశాల్లో డిప్లొమాతో ఉద్యోగాలు పొందవచ్చు. డిప్లొమా తర్వాత ఈసెట్తో నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్కి జాయిన్ అయిపోవచ్చు. వీరు ఎంసెట్, ఎఫ్సెట్, ఐఐటి, జేఈ రాసుకోవచ్చు. డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరిన వారు ఇంజనీర్ ఇన్స్టిట్యూట్ అందించే బీటెక్తో సమానమైన అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఏఎంఈఐ పూర్తి చేసుకోవచ్చు. అనంతరం ఎంటెక్ కూడా చేసుకోవచ్చు. కొన్ని డిప్లొమాలతో బీఎస్సీ సెకండ్ ఇయర్ కోర్సులోకి కూడా అనుమతిస్తున్నారు. వ్యవసాయ డిప్లొమా
అగ్రికల్చర్ డిప్లొమా గ్రామీణ విద్యార్థులు వ్యవసాయం అనుబంధ రంగాల్లో అవకాశాలు అందుకోవడానికి వ్యవసాయ డిప్లొమా కోర్సులను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్లు అందిస్తున్నాయి. వీటిని 2 ఏళ్ళు, 3 ఏళ్ల వ్యవధితో రూపొందించారు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ కోర్సులను 2 ఏళ్ల వ్యవధితో అందిస్తున్నారు. వీటిని పూర్తి చేసుకున్నవారు ఎరువులు, క్రిమి సంహారకాల తయారీ సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు లేదా ఆధునిక సాగుతో రాణించవచ్చు. ఉన్నత చదువులపై ఆసక్తి ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చదువుకోవచ్చు. వీరికి 20% సీట్లు అగ్రిసెట్తో సూపర్ న్యూమరీ విధానంలో భర్తీ చేస్తారు. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ 3 ఏళ్ల వ్యవధితో అందిస్తున్నారు. అనంతరం బీటెక్ ఇంజనీరింగ్ చదువుకోవచ్చు. వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం 10వ తరగతి గ్రేడ్ పాయింట్లు, మార్కులు లేకపోతే పాలిసెట్తో లభిస్తుంది. 2 ఏళ్ల కోర్సులను తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రంలోను గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 4 ఏళ్ళు చదివి ఉండాలి. ఏపీలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో పలు అగ్రి పాలిటెక్నిక్లు నడుస్తున్నాయి. ఇవే కాదు, యానిమల్ హస్బెండరీ, డైరీ, ఫిషరీ కూడా ఉన్నాయి. మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందించే దిశగా వెటర్నరీ డిప్లొమా కోర్సులు రూపొందించారు. వీటిని పూర్తి చేసుకున్న వారికి పశు వైద్యశాలలు, డైరీ, ఆక్వా సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. సొంతంగా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు లేదా సంబంధిత యూనిట్కు నెలకొల్పి స్వయం ఉపాధి పొందవచ్చు. యానిమల్ హస్బెండరీ, డైరీ, ఫిషరీ ఈ 3 విభాగాల్లోనూ 2 ఏళ్ల వ్యవధితో తెలుగు మీడియంతో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. డిప్లొమా తర్వాత వీరు బీవీఎస్సీ, ఏహెచ్, బీటెక్, డైరీ టెక్నాలజీ, బీఎఫ్ఎస్సిలో చేరవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసము 4 ఇయర్స్ చదివి ఉండాలి. 10వ తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్లు లేకపోతే మార్కులు లేకపోతే పాలిసెట్తో సీట్లు భర్తీ చేస్తారు. ఏపీలో శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం తిరుపతి ఆధ్వర్యంలో కోర్సులు నడుపుతున్నారు. దీనికి అనుబంధంగా డైరీ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సులను పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అందిస్తున్నాయి. తెలంగాణలో పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల వ్యవధితో యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సులు చదువుకోవచ్చు. ఉద్యాన డిప్లొమాలు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యానవన ఉత్పత్తులకు గిరాకీ ఉంది. 10వ తరగతి గ్రేడ్ పాయింట్లు లేకపోతే మార్కులు లేదా పాలిసెట్తో ఉద్యాన డిప్లొమాలో కేటాయిస్తారు. కోర్సు వ్యవధి 2 ఏళ్ళు తెలుగు మీడియంలో బోధిస్తారు. వీరు డిప్లొమా అనంతరం బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించారు. ఏపీ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 4 ఏళ్ళు చదివిన వారు ప్రవేశానికి అర్హులు. ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకటరామన్న గూడెం ఆధ్వర్యంలో 2 ఏళ్ల హార్టికల్చర్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. దీనికి అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు హార్టికల్చర్ పాలిటెక్నిక్లు ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీలో 2 ఏళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు నడుస్తుంది. హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సు 3 ఏళ్ల వ్యవధితో అందిస్తుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు సుమారు 50% సీట్లు కేటాయించారు. 10వ తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ మార్కులతో ఎంపిక చేస్తారు. ప్రతి నెల స్కాలర్షిప్, ఉపకార వేతనం అందిస్తారు. చదువు పూర్తయిన తర్వాత టెక్స్టైల్స్ తయారీ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. తమిళనాడులోని సేలం, కర్ణాటకలోని గడగ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థల్లో తెలుగు విద్యార్థుల కోసం కొన్ని సీట్లు కేటాయించారు. ప్లాస్టిక్ డిప్లొమా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ హైదరాబాద్, విజయవాడ క్యాంపస్లలో 3 ఏళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ డిపిఎంటీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ డిపిటి కోర్సులు అందిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహించే పరీక్షతో కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. కౌన్సిలింగ్లో మిగిలిన సీట్లను నేరుగా 10వ తరగతి విద్యార్హతతోనే భర్తీ చేస్తున్నారు. వీటిని పూర్తి చేసుకున్నవారు ప్లాస్టిక్ అనుబంధ పరిశ్రమలు, ప్లాస్టిక్ వినియోగ సంస్థల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ స్పెషలైజేషన్తో బీటెక్ కూడా చదువుకోవచ్చు. ఇవి 10th తర్వాత ఏమేమి ఉన్నాయి డిప్లొమాలు అనేది ఆర్టికల్. మీకు ఎంతో కొంత అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నా. జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి, అగ్రికల్చరు, హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ, ప్లాస్టిక్ టెక్నాలజీ ఇవన్నీ. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. మనకు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వీటిని కూడా ఒకసారి చూసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.